దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము క్రీస్తు స్వరూపమును మన యందు ఏర్పడినట్లును, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి జీవించున్నట్లును, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. లెంట్ అనగా వసంతము అనర్థము. వసంతకాలము అనగా చలికాలము గడిచిపోయిన తర్వాత మూడుబారిన కొమ్మలన్నీ ఏ విధంగా చిగురిస్తాయో అదేవిధంగా ప్రతి విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితము ఈ లెంట్ కాలంలో, శిలువ ధ్యానముల కాలంలో నూతన శక్తితో, నూతన జీవముతో, నూతన బలముతో, నూతన ఆత్మీయ అంతస్తులో వర్ధిల్లాలని పెద్దలు ఇటువంటి ఆలోచన చేశారు. ఏదేమైనప్పటికీ లెంట్ అనేది ప్రతి సంవత్సరం ఏదో చేస్తున్నాం కదా అనే ఆచారముగా కాక ఆత్మీయముగా మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. మంచిది. అయితే మనం చదివిన వాక్యమునకు, లెంట్ కాలమునకు, శిలువ ధ్యానముల కాలమునకు సంబంధం ఏముంది అని మన మనసులో ప్రశ్న రావచ్చు. ఈ వాక్యమును మరొకసారి చదివినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును. వెదకాలి. ఏమి వెదకాలి? ఎవరిని వెదకాలి? చాలామంది దేవుని యొద్దకు తమ అవసరాల నిమిత్తము, తమ పరిస్థితులు మారాలని, తమకు అనారోగ్యాలు పోవాలని, తమ పిల్లల పెళ్ళి అవ్వాలని, వారికి బోనస్ రావాలని, వారికి సంతానం కలగాలని, ఈ లోకానుసారమైన విషయాల కొరకు ప్రభు యొద్దకు వస్తారు. మంచిదే, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అత్యంత కోరదగినది, శ్రేష్టమైనది ఏమిటి అంటే వెదకాలి. ఎవరిని వెదకాలి? దేవునిని, దేవుని సన్నిధిని వెదకాలి. అయితే ద ఆల్కెమిస్ట్ అనే పుస్తకంలో పాల్ కోయెల్హో అనే ఒక అతను రాశాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్స్. అది ఎంతో ప్రభావితం చేసిన పుస్తకాలలో ఒకటి. అందులో స్పెయిన్ దేశానికి చెందిన ఒక గొర్రెల కాపరి అయిన ఒక యవనుడు, అతడు తనకు కావలసిన ధననిధి, గుప్త నిధులు, విలువైన వస్తువులు ఐగుప్తులో పిరమిడ్స్లో దాచిపెట్టబడి ఉన్నాయి అని బయలుదేరతాడు. ఎంతో కాలం ప్రయాణించి, ఎన్నో అనుభవాల ద్వారా వెళ్ళి, ఎన్నో తిప్పలు పడి, ఎన్నో శ్రమలు పడి అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి తెలుస్తుంది, అతనికి కలలో తెలుస్తుంది, అతడు వెతుకుచున్న ఆ గుప్తనిధి అతడు ఏ స్థలములో నుండి బయలుదేరి వచ్చాడో, ఏ స్థలములో గొర్రెలను ఎన్నో సంవత్సరాల నుండి కాచుతూ ఉన్నాడో, ఏ స్థలములో గొర్రెల కాపరిగా అతడు ఉన్నాడో ఆ స్థలములోనే ఉన్నాయని. ఆశ్చర్యకరంగా అతడు అక్కడికి వచ్చేసరికి ఆ గుప్త నిధులు అతనికి దొరుకుతాయి. నిజమే, మనం కూడా చాలాసార్లు దేవుడు మనకు అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతాం. కానీ క్రీస్తు మనలో ఉన్నాడో లేదో, క్రీస్తు స్వరూపము, స్వభావము మనలో ఉన్నదో లేదో మనం పరీక్షించుకోవాలి. ఈ లెంట్ కాల సమయంలో, శిలువ ధ్యానముల సమయంలో, ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడినదా? క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీవును కలిగి ఉన్నావా? చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఎప్పుడైతే మోషే 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా సీనాయి పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను దేవుడు పలకల మీద రాశారు. మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆ కొండ దిగినప్పుడు అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి అని నిర్గమకాండం 34వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో గడిపాడో, దేవుని స్వభావమైన వెలుగు
దేవుని ముఖకాంతి అతడి ముఖమును ఆవరించింది. అందుకనే ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని వెలుగును మోషే ముఖంలో చూచారు. ఎంత గొప్ప అనుభవము! అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, 40 దినములు మనము దేవునిని అనుసరించి అధిక సమయం ప్రార్థనలో, మోకాళ్ళ ప్రార్థనలో, అధిక సమయం దేవునిని స్తుతిస్తూ వాక్య ధ్యానములో మనము గడిపినప్పుడు ఎంతవరకు క్రీస్తు స్వభావమో మనలో ఏర్పడుతూ ఉంది. మనం దేనిని వెదకాలి దేవుని సన్నిధికి వెళ్ళి అంటే క్రీస్తు స్వరూపము మనలో ఎంతవరకు ఏర్పడింది? మన మాటలో, మన చూపులో, మన ప్రవర్తనలో, మనం తీసుకునే నిర్ణయాలలో, మన వస్త్రధారణలో, మనం చేసే ఆలోచనలలో, మన లక్ష్యాలలో క్రీస్తు స్వరూపము ఉన్నదా లేదా అని మనలను మనమే ప్రశ్నించుకోవాలి. ఎక్కడో దేవునిని వెతకటం కాదు, కానీ మనలో దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు నివసిస్తున్నాడా లేదా, క్రీస్తు స్వరూపము స్వభావము మన యందు ఏర్పడిందా లేదా అని ఎప్పటికప్పుడు మనలను మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడినట్లు, క్రీస్తు స్వభావము మనలో కలుగునట్లు మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి. చూడండి, ఒకసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే అహరోనుల పైన సణుగుకున్నారు. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తువాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అన్నారు. ఇన్ని ప్రశ్నలు ఒకడి తర్వాత ఒకరి వెంబడి ఒకరు మోషే అహరోనుల మీద సంధిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. ఏ మోషే అహరోనులైతే ప్రాణములకు తెగించి, ఏ మోషే అహరోనులైతే ఫరోకు ఎదురు నిలవబడి, ఏ మోషే అహరోనులైతే తమ కుటుంబములను కూడా పక్కన పెట్టి ఇశ్రాయేలీయులను విడిపించుటకు ప్రాణములకు తెగించి, అంత పెద్ద వయసులో ఎంతో కష్టమునకు ఓర్చి, ప్రయాసకు ఓర్చి, ఇబ్బందికి ఓర్చి, అవమానాలను భరిస్తూ వారిని నడిపిస్తూ ఉంటే వారంటూ ఉన్నారు, ఎన్ని మాటలు అంటూ ఉన్నారు. అప్పుడు మోషే అహరోనులు, అసలు మా ప్రాణములు తెగించి పోరాడింది మీ కొరకే కదా, మమ్మల్ని మీరు అర్థం చేసుకోరా, మీరు అలా అయిపోవాలి ఎలా అయిపోవాలని వారి మీద శాపనార్థాలు పెట్టలేదు, వారిని తిరిగి నిందించలేదు, అవమానించలేదు, కొట్టలేదు. కానీ వారు చూడండి, వారు మనం ఒక నాయకుని నియమించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళుదామని ఒకడితో ఒకడు ఇశ్రాయేలీయులు చెప్పుకున్నప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయం 5వ వచనంలో మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడ్డారు. ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప విధేయత! ఆ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా వీరి మీద నిందలు మోపుతూ, అవమానాలు వేస్తూ, నిందిస్తూ, దూషిస్తూ, ప్రశ్నిస్తూ, నిలదీస్తూ ఉన్నప్పుడు వారు మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ఎదుట సాగిలపడ్డారు. ఎంతో గొప్ప విధేయత! ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరైతే మేకులు కొడుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన వస్త్రములు పంచుకున్నారో, ఎవరైతే ఆయన పక్కలో బళ్ళెపు పోటు పొడిచారో వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప క్షమాగుణం! ప్రియ సహోదరుడా, సహోదరి, మరి శిలువ ధ్యానముల కాలములో క్రీస్తు స్వభావము నీలో ఏర్పడిందా? క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీలో ఉందో లేదో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో, ప్రశ్నించుకో. క్రీస్తు వలె జీవించటానికి ప్రయత్నం చేయి. అలా జీవించకుండా ఎన్నెంతెంత భక్తి చేసినా, ఎన్నెన్ని ఉపవాసాలు చేసినా, ఎంత భక్తిగా ఈ లెంట్ దినాలు, ఉపవాస దినాలు గడిపిన క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడకపోతే, క్రీస్తు స్వభావము మన యందు లేనట్లయితే వ్యర్థమే. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, వెదకుడి మీకు దొరుకును అనే వాక్యము ద్వారా మేమేమి వెదకాలి, క్రీస్తు స్వరూపము స్వభావము మాలో ఎంతవరకు ఉన్నదో అని మమ్మల్ని మేము ప్రశ్నించుకుని
క్రీస్తు స్వభావం కలిగి జీవించినట్లు మాలో ప్రతి ఒక్కరికి కృప చూపించండి. ఎందుకంటే క్రీస్తు స్వభావం కలిగిన వారే, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడిన వారే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు మాత్రమే నిత్య జీవనకు వారసులు గనక అట్టి ధన్యకరమైన స్థితి మాలో క్రీస్తు స్వరూపం ఉన్నదో లేదో వెతికే కృప, మా శరీరములు నీ ఆలయమై ఉన్నవి గనక వాటిని నీ ఆలయముగా మలుచుకునే కృప, నీవు మాతో నివసించటానికి జీవించడానికి అనువైన పరిస్థితులు కలిగి అటువంటి భక్తి జీవితం కలిగి జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక పరీక్షలు రాస్తున్న పిల్లలకు నీ కృప, నీ కాపుదల ఉంచండి. నీ జ్ఞానము దయచేయండి. నీ తెలివి, వివేచన, బుద్ధి అనుగ్రహించడం సహాయం చేయండి. పెద్దలకు పిల్లలకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. కష్టంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. శ్రమల్లో ఉన్న వారికి నెమ్మది దయచేయండి. బలహీనులుగా ఉన్న వారికి బలము దయచేయండి. శక్తిహీనులకు బలాభివృద్ధి దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. ఆర్థిక పరిస్థితులను అనుకూలపరచండి. ఈరోజు అంతా నెమ్మదిని, శక్తిని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించి మేలు చేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.